సైదా గారు ఈరోజు క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం మరి పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, పార్లమెంట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమస్యకు సంబంధించిన పార్టీలన్నీ కలిసి వచ్చి ఈ చట్టానికి సానుకూలత తెలిపి, లేకపోతే వారికి ఏదైనా అనుమానాలు ఉంటే ముందుకొచ్చి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి స్టూడెంట్స్ కోసం మరి నిలబడతాయని మనం అనుకోవచ్చా? అందులో కాంగ్రెస్ ఉంటుందా? డెఫినెట్ గా అమ్మా, మంచి చట్టానికి మంచి పనులకి కాంగ్రెస్ పార్టీ కూటమి ఎప్పుడు అనుకూలమే, నో డౌట్. ఏ చట్టం అయినా సరే ప్రజలకు ఉపయోగపడుతుందంటే మేము ముందుంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారి వ్యవహార తీరు, బీజేపీ 12 సంవత్సరాల వ్యవహార తీరు మనం చూస్తా ఉన్నాం. రైతులు నల్ల చట్టాల విషయంలో దాదాపు 15 నెలల పాటు ఎండలో, చలిలో, వర్షంలో తడుస్తూ పాపం రైతాంగం మొత్తం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దాదాపు 720 మంది రైతులు మరి బలైనటువంటి పరిస్థితి ఆ ఉద్యమం. ఏమైనా నల్ల చట్టాలు? ప్రభుత్వం మాట ఇచ్చింది, రద్దు చేస్తున్నామని. మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి, చట్ట రూపం తీసుకున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకంటున్నానంటే, పదే ఈ మాట ఎందుకంటున్నానంటే, మోడీ గారి మాట నీటి మీద రాతని. ఇదే పరిస్థితి, ఇది కూడా అంతే. పిల్లల యొక్క ఉద్యమాన్ని అణచడం కోసం, వాళ్ళ భావోద్రేకాలను అణచివేయడం కోసం ఏదో చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. ఈరోజు చూసాం, ఈరోజు కాక్రోచ్ సంబంధించినటువంటి ప్రతినిధులు మరి నడ్డా గారితో సమావేశమైనటువంటి పరిస్థితి. ఇందాకనే మనం చూసాం, 10 నిమిషాల క్రితం 2 గంటల పాటు చర్చలు జరిగినాయి. వాళ్ళు 3 ప్రధానమైన డిమాండ్లు పెట్టారు. ఈ 3 డిమాండ్లు మొట్టమొదట మరి దేవేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా, ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎవరైతే చనిపోయారో 22 మంది నీటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. 3 వచ్చేసి మరి అక్రమంగా పెట్టినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేయాలని చెప్పి 3 డిమాండ్లు పెట్టారు. వాళ్ళు ఏమంటారు? మేము రేపు మాట్లాడి చెప్తాం, దీని గురించి మాట్లాడతాం, మా బాస్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి నడ్డా గారు మాట్లాడారు.